సో హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారని తలుస్తాను. నేను మీ వెంకటరమణాని, లాస్యా ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక అద్భుతమైన ఒక స్ట్రీట్ అనుకోండి, లేకపోతే ప్రదేశం అనుకోండి, నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. దాన్నే గవర్నమెంట్ ప్రెస్ అంటారు, విజయవాడ. అది 1927వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది ఈ ఏరియాలో. సో ఇదే ఏరియాలో మీకు కాలువలు ఉంటాయి, విజయవాడ మున్సిపల్ ఆఫీసెస్ ఉంటాయి, అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్స్ప్లోర్ చేసే ముందర ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్, నా మనవి, మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక్కసారి ట్యాప్ చేయండి, ప్రెస్ చేయండి. మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. రోజు నెంబర్ అయితే పెరగట్లేదు. దయించి నన్ను బ్లెస్ చేయాలి, మీరే కాపాడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చలో ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్కి వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇదంతా గవర్నమెంట్ ప్రెస్ ఏరియా అంటారు యాక్చువల్లీ. సో మనం చూసుకున్నట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థ, ఇది ముత్యాలంపాడు ఏరియా కూడా కనిపిస్తుంది. దీన్ని శంకుస్థాపన మన బోండా ఉమామహేశ్వరరావు గారు చేశారు, కేశినేని శివనాథ్ గారు. ఇక్కడ మీరు బోర్డు అయితే చూసుకోవచ్చు వెరీ క్లియర్గా. అండ్ సో ఇది విజయవాడ మున్సిపాలిటీ ఆఫీస్ ఇది. సో ఎంత బాగుందో చూడండి, అగోండి మీకు దూరం నుంచి కనపడుతుంది సచివాలయం. అండ్ సో మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఒక కాలువ ఏరియా కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ. బుడమేరు కాలువ చాలా ఫేమస్ విజయవాడలో, అన్ని చోట్ల ఉంటుంది. సో ఇదనమాట. చూడండి, ఈ ఎండలో 2:30 ఎంత అవుతుంది టైము, చాలా చల్లగా ఉంది ఇక్కడ. గవర్నమెంట్ ప్రెస్ దగ్గర మీకు బుడమేరు కాలువ ప్రశాంతంగా ఉంది. ఇదే కాలువ 2024లో పెంట చేసింది. మొత్తం దాని లెవెల్కి మించి ఎదిగింది. తర్వాత ఇదంతా ఈ ఏరియా అంతా ముంచేసింది అనమాట. ఎవరు ఇక్కడికి వచ్చే ధైర్యం కూడా చేయలేదు. చాలా కుక్కలు అన్నీ చనిపోయినాయి అన్నమాట. మనుషులు కూడా. ఇన్ఫ్యాక్ట్ మనకి డేటా కరెక్ట్గా తెలియదు ఎంతమంది పోయారో. సో ఇప్పుడు ఎంత బాగుందో చూడండి, ఎంత కామ్గా ఉందో చూడండి ఇది. సో గవర్నమెంట్ ప్రెస్ దగ్గర కాలువ ఇది, యాక్చువల్లీ సచివాలయం ఇది ఇన్ఫ్యాక్ట్. అండ్ చూడండి, తరించండి మీరు. ఆ రోడ్డు, ఆ గుహలో ఉంది కదా, ఆ రోడ్లోకి వెళ్తే మీరు ముత్యాలంపాడు సాయిబాబా గుడికి వెళ్తారనమాట. ఆ పైన బుడమేరు రోడ్డు, సింగనగర్, నున్న అవన్నీ వెళ్తాయి. చూడండి ఎంత బాగుందో. బండేసుకొచ్చి. సో మీకు ఎదురు చూసుకుంటే చర్చ్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఎండ బాగా ఉంది ఫ్రెండ్స్, ఇవాళ మామూలుగా లేదు. ఒక ఆట ఆడుతుంది మా చేత. సో ఇక్కడ జీవన విధానాన్ని చూడండి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటాను ఈ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర. ఈ ట్రాక్టర్ అంతా కూడా ఇసుకతో నిండి ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పనులు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ముద్రణాలయము చూడొచ్చు. ఇది ముత్యాలంపాడు. ఇదిగోండి మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. సో బేతస్తా ప్రార్థనా మందిరం కూడా ఉంది. సో స్పెషల్ ప్రొటెక్టివ్ ఫోర్స్ అని కూడా ఉంది ఇక్కడ. మీరు చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి స్పెషల్ ప్రొటెక్టివ్ ఫోర్స్ విజయవాడ గార్డ్స్ అన్ని. ఆఫీస్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇది. చాలా పెద్ద ఆఫీస్ ఇక్కడ మీరు చూసుకుంటే. సో ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ రెండు కలిపి ఉన్నాయి జనరల్లీ. ఇగోండి మన క్రిస్టియన్ సోదరులు చర్చ్ ఇక్కడ. ఎవరైనా ఉంటే మీరు ప్రార్థించుకోండి, ఏ ఏరియాలో ఉన్నా సరే. ఎంత బాగుందో చూడండి. ఎదురుకుండా ఇది ఆటో స్టాండ్. ఇక్కడ ఆటోలు కనబడుతున్నాయి. మధ్యాహ్నం కదా, ఎండాకాలం, అందులో చాలా ఖాళీగా ఉంది ఏరియా అంతా. చక్కగా ఇక్కడ జీవన విధానాన్ని మీకు చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. చక్కగా ఉంది.
ఖాళీ రోడ్లు, మనుషులు కొంచెం బిజీగా ఉంటే మీకు కూడా కాస్త టైం పాస్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది, ఏం కడుతున్నారో తెలియదు. మన శివుడు విగ్రహం అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి దూరంగా. ఇదిగోండి మన బుడమేరు కాలువ చూసేద్దాం రండి ముందరికి వెళ్ళి. ఇందాక ఆఫీస్ దగ్గర చూపించాను కదా, ఇప్పుడు కాస్త దగ్గరికి వెళ్ళి మీకు ఎర్రమట్టి ఇగోండి చూపిస్తాను. ఎర్రమట్టి చూడండి, ఇగోండి నీళ్ళు పట్టుకుందాం అంటే ఇంకా కిందకి వెళ్ళి చేద్దామంటే లేదు. ఇవ్వండి ఎంత బాగుందో చూడండి. మన సునకం కూడా ఉంది ఇక్కడ, ఎర్రమట్టి ఎవరో పోగి చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మంచి టూరిస్ట్ స్పాట్స్, ఎందుకంటే ఈ నీళ్ళు కాన్స్టెంట్గా వస్తూనే ఉంటాయి. సో మంచి బోట్స్ పెట్టేస్తే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి విజయవాడని ఎక్స్ప్లోర్ చేసేటట్టు ఉంటే బాగుండేది. గవర్నమెంట్స్ ఆ కాల్ ఎందుకు తీసుకోవట్లేదు మనకు రీజన్స్ తెలియవు, వాళ్ళకు కూడా తీసుకోవాలనే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్కమ్కి వచ్చే పరిస్థితి వాళ్ళు ఎందుకు రానికుండా ఉంటారు చెప్పండి. ఆ ఇళ్ళ దగ్గర చూసారా వాటర్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి దోమలు విపరీతంగా ఉంటాయి రాత్రి అయితే. అండ్ బుడమేరు ఉప్పెన వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరూ చాలా స్ట్రగుల్ అయ్యారు. యాక్చువల్లీ చక్కటి ప్రదేశాలు ఇవన్నీ. ఇదే బుడమేరు మీకు గన్నవరం వెళ్తుంది రామవరప్పాడు నుంచి, అక్కడ కూడా కనపడుతుంది. అంత ప్రశాంతంగా ఉంచండి, గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ ఈ ప్రాంతాన్ని చూడండి. గవర్నమెంట్ ప్రెస్ అంటే చాలా పాపులర్. ఇప్పుడైతే ఆ నామరూపాలు కూడా లేవు ఇక్కడ. అలా ఆ ప్లేస్లో వేరేవి కూడా వచ్చేసాయి. యాక్చువల్లీ ఏదో చిమినీలో ఉంది చూసారా, ఇక్కడ ఫ్యాక్టరీ ఉందేమో, పెద్ద చిమినీ ఉంది, ట్రాన్స్ఫార్మర్. ఇలా బుడమేరు అలా నడుచుకుంటూ వెళ్దాం కొంతసేపు, సో దట్ ఇక్కడ మనుషులు వాళ్ళ జీవన విధానాలు సేమ్ మళ్ళానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్, యాస డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. అలా సార్ ఇక్కడ గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ ఎక్కడ ఉంది సార్, ఉందా ఇప్పటికీ? ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది, అదే పెద్ద బిల్డింగ్ ఉంది, అది గవర్నమెంట్ ప్రెస్సా? ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. సో ఉంది ఆ బిల్డింగ్, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చెట్ల దగ్గరికి వస్తే చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయో, కాస్త ఇరుకిరుగ్గా ఉంటాయి. కాస్త నదికి ఎదురుకుండానే కట్టుకున్నారు వీళ్ళందరూ, అదే రిస్క్. కానీ అదృష్టం ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన ఉప్పెనలో ఇక్కడ ఎఫెక్ట్ పెద్ద రాలే. ఇటు సైడ్ అటు సైడ్ అంతా అయిపోయింది. అటు సైడ్ అయితే ఇది మిగలలేదు, ఆ నదికి అటు సైడ్ ఏమి మిగలలేదు, కంప్లీట్గా అయిపోయింది. ఇటు సైడ్కి అయితే ఏం రాలేదు, అది అడ్వాంటేజ్. చూడండి చివరికి వెళ్ళిపోయి వచ్చేస్తాం. సో చూడండి నది చూసారా ఎంత బాగుందో. దగ్గరికి వెళ్దామని ప్రయత్నిస్తా కానీ అవ్వట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూసారా చిన్న సుడిగుండంలా మీకు కనిపిస్తుంది, జూమ్ చేస్తా, ఆ సౌండ్ చూడండి. సో నేచర్ని కవర్ చేస్తుంటే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. పెద్దవాడ నేను ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ని అనుకుంటుంది, వీడియో తీస్తుంటే పంపేయచ్చు కదండి అని అడుగుతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈ నదిని నాకు పొద్దాక మీకు చూపించాలనిపిస్తుంది, ఎందుకంటే మీకు కూడా ఆ ఫీల్ వస్తుంది. ఎవరైనా ఇంత ముందర విజయవాడలో ఉండి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళందరూ ఈ వీడియోని చూడండి. ఏదో నాకున్న క్లారిటీతో నేను చూపిస్తున్నాను, సో దట్ మీకు ఇక్కడ ఉన్న ఫీలింగ్ వస్తుందని నేను భావిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. సో నేను చెప్పాను కదా ఇందాక, ఈ బుడమేరు అటు సైడ్ అంతా మునిగిపోయింది, ఇటు సైడ్ అంతా జనాలు సేవ్ అయిపోయారు. చూడండి అలా పారుతూనే ఉంటుంది, ప్రశాంతంగా ఉంది ఇవాళ. ఇదిగోండి బోరింగ్. సో పల్లెటూరు వాతావరణాన్ని మైమరిపిస్తుంది. చూడండి నిజంగా నది ముందర ఎవరైతే ఉన్నారో ఈ ఇల్లు వాళ్ళు చాలా హ్యాపీయెస్ట్ పీపుల్ అనుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఆ నేచర్ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద డైరెక్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బిజీ వరల్డ్లో పడి మనందరం నేచర్ దగ్గరికి వెళ్ళట్లా. నేచర్ మన దగ్గరికి వస్తున్నా మనం ప్రివెంట్ చేద్దామని చూస్తున్నాం దాన్ని.
సో ఇందాక నేను ఒక చెట్టు కిందకి వెళ్ళాను, చాలా బాగుంది. చూడండి, విజయవాడలో అమ్మవారు ఫేమస్. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ చిన్న గుడి ఉంది, చిన్న గుడి. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఈ గుడి. అమ్మవారు అంటే ఇక్కడ చాలా చాలా భక్తి. ఇదిగోండి ఒక విగ్రహం కూడా ఉంది ఇక్కడ. అదిగోండి అమ్మవారు. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ. నదికి చక్కగా ఆనుకుని ఉంది ఈ గుడి. ఇక్కడ కవర్స్ అన్నీ కట్టేసి ఉన్నాయి బహుశా. ఇదిగోండి దీనికి ఆనుకుని ఉంది ఈ గుడి అన్నమాట. స్పెషాలిటీ ఎంత బాగుందో చూడండి. ఆహా, చూడడానికి చాలా. కొంగ చూసారు ఎలా వెళ్తుందో? అగో కొంగ చక్కగా వెళ్తుంది. ఇంకో రెండో కొంగ వైట్ కలర్లో చూస్తున్నారు కదా, అదిగో బ్యూటిఫుల్ కదా. ఇక్కడ కుర్చీ వేసుకుని చక్కగా కాఫీ, టీ, 2 బిస్కెట్లు ఉంచుకుని తిని, మధ్యాహ్నం లంచ్ అయితే టమాటా పప్పు విత్ ఆవకాయ. సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చాను కదా, మీకు కొంచెం చూపించాను. యూట్యూబ్ వీడియో అమ్మా, మన విజయవాడ గురించి. యూట్యూబ్ చూసారా మా అమ్మవారికి ఎంత ప్రొటెక్షన్ ఉందో ఇక్కడ. మా లొకేషన్ అడిగారు. ఏరా లోకేష్, ఏమడిగారు నిన్ను? చెప్పావా? చూడండి ఫ్రెండ్స్, అక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. సో ఇలా పోతూ ఉండొచ్చు. ఇలా ఈ రోడ్డు పోతే మనం రామవరపాడు వెళ్ళిపోతాం. మీకు రామవరపాడు సపరేట్ వీడియో కూడా నేను చేసి పెడతాను. మెల్లిమెల్లిగా ఇక్కడ రైతుల జీవన విధానం, ఏ పంటలు బాగా పండుతాయి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చేద్దాము. సో దగ్గరికి, బుడమేరు దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేకుండా చేశారు. కనీసం చేయి పెట్టి చక్కగా ఆ తొలకరిని టచ్ చేద్దామంటే అవ్వట్లేదు. సో దూరం నుంచి వీక్షించేటట్టే ఉంది. ఇవ్వండి వీళ్ళందరూ బుడమేరుకి ఆపోజిట్లో ఉన్నారు చక్కగా. చాలా. ఇప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే గవర్నమెంట్ ప్రెస్ చూపిస్తాను. అటు వెళ్ళిపోదాం ఆ ప్రెస్కి. అక్కడ నేను వీడియో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్ అలా వెళ్తే మీకు అదే వస్తుంది. రైట్ తిప్పేసి యూటర్న్ తిప్పి. సో ఇగోండి ఎంత బాగుందో చూడండి. చెట్లు కూడా నీళ్ళల్లో పడుతున్నాయి అక్కడ చూస్తున్నారైతే మీరు. ఇవన్నీ ఇవన్నీ ఇల్లులు ఈ బుడమేరు నదికి ఎదురుకుండా ఉన్నాయి. సో మంచి న్యాచురల్ గాలి వెళ్ళి తగులుతూ ఉంటుంది. బాగుంది కదా, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ స్ట్రీట్ చాలా చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఇది గత 500 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. సో అది యాక్చువల్లీ ఇక్కడ అంత చల్లగా లేదు, మాయిశ్చరైజేషన్ వచ్చి అంత వేడిగా లేదు. చల్లగా ఉంది. చెట్టు కిందకి వెళ్తే ఏసీ కిందకి వెళ్ళినట్టుంది ఈ ఏరియాలో కూడా. ఎందుకంటే నదికి ఆనుకుని ఉన్నాం కదా మేము కూడా, అది ఎఫెక్ట్. చూడండి ఈ రోడ్డుకి ఆనుకుని బ్యూటిఫుల్ బుడమేరు నది. మీకు బాగుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇందాక గవర్నమెంట్ ప్రెస్ అని చెప్పాను కదా, ఆ బిల్డింగ్ మీకు చూపించి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నేను ఆ బిల్డింగ్ తప్ప మీకు అన్నీ చూపించాను. యాక్చువల్లీ నాకు కూడా తెలీదు, ఎందుకంటే అది ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో లేదు. చాలా కాలం పనిచేసి అది ఆగిపోయింది. సో ఇదే గవర్నమెంట్ ప్రెస్. ఇందాక కమాండెంట్ ఆఫీస్ కింద అయిపోయింది. ఇదే గవర్నమెంట్ ప్రెస్ ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది. ఇందాక నేను కమాండెంట్ అని చెప్పాను కదా, చూపించాను కదా, అదే ఇది. సో ఇదనమాట బ్యాక్ సైడ్, ఇదంతా ఫ్రంట్ సైడ్, ఇదంతా గవర్నమెంట్ ప్రెస్ అనమాట. ఈ బిల్డింగ్ అంతా ఇప్పుడు లేదు, ఇప్పుడు కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. జస్ట్ ఖాళీగా ఉంది. ఏదో ఫోర్స్ అని చెప్పాను కదా, కమాండెంట్ ఫోర్స్ అని, మేబీ అదొకటే ఉండొచ్చు ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే మీకు మంచి వీడియోస్ తీసుకొస్తాను. చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కూడా మీరు నాకు. దయించి సబ్స్క్రైబ్ బటన్ మీరు కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.